హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిచార్జ్ వెంకటేష్. T20 వరల్డ్ కప్ డే 3 రోజున 3 మ్యాచ్లు జరిగాయి అనే దానికంటే జరగాల్సి ఉంది అంటే బాగుండేదేమో. ఎందుకంటే ఒక మ్యాచ్ రద్దయింది. ది మ్యాచ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్. ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిపోయింది. నో రిజల్ట్. ఎందుకంటే స్కాట్లాండ్ కేవలం 9 ఓవర్స్ బ్యాటింగ్ చేశారు. అక్కడే మ్యాచ్ ఎండ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ రెయిన్ ఇన్ ప్రావిడెన్స్, గయానా. సో ఆ మ్యాచ్ రద్దయింది. ఆ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే స్కాట్లాండ్ ఇంగ్లాండ్కి కాస్త టెన్షన్ పెట్టింది, చెమటలు పట్టించింది. వాళ్ళు ఆడింది 9 ఓవర్స్లే, కానీ ఆ 9 ఓవర్స్లో 90 రన్స్ చేశారు ఇద్దరు ఓపెనర్స్ కలిసి. ఒక్క వికెట్ కూడా పడలేదు. ఓపెనర్లు ఇద్దరు కలిసి 90 రన్స్ చేశారు. జార్జ్ మెన్సీ అండ్ మరొక ఓపెనర్ పేరు జాక్సన్ సంబంధి నాకు గుర్తులేదు. సో వాళ్ళిద్దరు కలిసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అదరగొట్టేశారు. ముఖ్యంగా క్రిస్ జోర్డన్ లాంటి ఇంగ్లాండ్ బౌలర్ మీద విరుచుకుపడ్డారు. సో దే వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్స్ కూడా వాళ్ళకి వికెట్ తీయలేకపోయారు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ మంచి పేస్తో బౌలింగ్ చేశారు, కానీ దే కుడ్ నాట్ సపరేట్ దట్ ఓపెనింగ్ పేర్. సో ఇంగ్లాండ్కి ఈ వరల్డ్ కప్లో మంచి బౌలింగ్ దొరకలేదని చెప్పాలి. 2 పాయింట్స్ రావాల్సిన 1 పాయింట్ వచ్చింది. సరే, ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ అయినా కాదని తర్వాత సంగతి. ఎందుకంటే ఆల్ దే హ్యావ్ టు డూ ఈస్ బీట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాని ఓడించకపోయినా ఈ గ్రూప్లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, అది వేరే విషయం. బట్ స్టార్ట్ మాత్రం సరిగ్గా దొరకలేదు అనిపించింది ఇంగ్లాండ్కి. సో 9 ఓవర్స్లో 90 రన్స్ అంటే ఓవర్కి 10 రన్స్ చెప్పిన వాళ్ళు చేయడం అనేది మనం చూసాం. సో వెరీ వెరీ ఇంప్రెసివ్ స్టార్ట్ బై స్కాట్లాండ్. సో చిన్న టీమ్స్ ఎంత డేంజర్ అనే దానికి ఒక చిన్న రుచి చూపించారు వాళ్ళని నాకు అనిపించింది. సో ఇంగ్లాండ్ లిటిల్ బిట్ స్ట్రగుల్ అగేన్స్ట్ దెమ్. ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ అని మంచి బౌలింగ్ అటాక్ ఉంది కదా వాళ్ళకి. బట్ దే కుడ్ నాట్ గెట్ ఎనీ వికెట్స్ అండ్ దే స్కోర్డ్ ఫ్రీలీ. ఇద్దరు ఓపెనర్స్ కూడా చాలా క్విక్గా రన్స్ చేశారు. సో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. మరొక మ్యాచ్లో, డేలో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా పైన పెద్ద విజయం. 160 రన్స్ చాలా పెద్ద మార్జిన్తో గెలిచారు. ఉగాండా ఆర్ ది డెబ్యూటెంట్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. వాళ్ళకి మేము ఇక్కడ రావడం, మా జాతీయ గీతం అలా మ్యాచ్లో, ఆ మ్యాచ్ ముందు జాతీయ గీతం వినపడమే చాలా గొప్పగా అనిపించిందని చెప్పి అన్నారు వాళ్ళు. దే కుడ్ నాట్ గివ్ ఎనీ ఫైట్. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ చేసి 183 చేశారు. కానీ ఒక దశలో వాళ్ళు 14.5 ఓవర్స్ దగ్గర ఓపెనర్స్ ఇద్దరు కలిసి 150 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 14.3 ఓవర్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. అప్పటికే ఓపెనర్స్ ఇద్దరు కలిపి 150 చేశారు. గుర్బాజ్ ఒక 70, ఇబ్రాహిం జద్రాన్ ఒక 70, ఇద్దరు కూడా 150, 160 స్ట్రైక్ రేట్తో చేశారు. సో అప్పటి వరకు బాగానే ఉంది. అప్పుడు 150 చేస్తే ఏంటి, రిమైనింగ్ 5 ఓవర్స్లో కనీసం ఇంకొక 50 రన్స్ యాడ్ చేయాలి కదా. కానీ అలా కాలేదు. వాళ్ళు లాస్ట్ 5 ఓవర్స్లో ఒక 26 రన్స్ ఎన్నో వచ్చాయి అంతే. సో లాస్ట్లో రావాల్సిన కిక్ రాలేదు వాళ్ళకి, క్విక్ రన్స్ రాలేదు, వికెట్లు కూడా పడ్డాయి. సో వాళ్ళకి మ్యాచ్ అంతా బాగానే సాగింది, కానీ ఆ చివరిలో ఆ స్లాగ్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో రావాల్సిన యాక్సిలరేషన్ అనేది రాకుండా పోయింది. బట్ స్టిల్ 183 వాజ్ ఎనఫ్. ఎందుకంటే ఉగాండా వాళ్ళు 53గా ఆల్అౌట్ అయిపోయారు. 58 ఆల్అౌట్ అయిపోయారు. మాత్రం వాళ్ళు ఒక ఫైట్ ఇవ్వలేకపోయారు. ఇద్దరు బ్యాట్స్మెన్ మాత్రమే వాళ్ళ టీంలో డబుల్ ఫిగర్స్ చేరారు. ఫజల్ హక్ ఫరూకీ, హూ వాజ్ బెంచ్ ఫర్ ద ఎంటైర్ సీజన్ బై SRH. ఐపీఎల్లో అతనికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం లేదు, బెంచ్ మీద ఉన్నాడు మొత్తం సీజన్ అంతా. ఏదో గొప్ప అవకాశం ఇస్తే మార్క్ హ్యాన్సన్కి ఇచ్చారు, అతను పెద్ద ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ ఫజల్ హక్ ఫరూకీ అదొక మిస్టేక్ అన్నట్టుగా ప్రూవ్ చేశాడు. బహుశా గ్లెన్ ఫిలిప్స్ కూడా అదే ప్రూవ్ చేస్తారు. న్యూజిలాండ్ ప్లేస్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. రేపు ఆడతారు కదా న్యూజిలాండ్. రేపు లేదనుకుంటా, న్యూజిలాండ్కి ఎల్లుండి మ్యాచ్ ఉన్నట్టుంది. సో ఫజల్ హక్ ఫరూకీ, ముస్తాక్ వాట్ ఈజ్ నేమ్, ఎంతో వస్తుంది వాళ్ళ మరొక బౌలర్, సడన్గా గుర్తు రావట్లేదు. ఇద్దరు కలిసి ఒక స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, ఇద్దరు కలిసి పవర్ ప్లేలో 5 వికెట్లు తీసేశారు. 4.4 ఓవర్స్కే 18 for 5 వాళ్ళు. 18కి 5 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత కూడా పెద్ద రెసిస్టెన్స్ రాలేదు. రషీద్ ఖాన్ ఒక 2 వికెట్లు తీశాడు, నవీన్ ఉల్కి 2 వికెట్లు తీశాడు. సో ఫజల్ హక్ ఫరూకీ బెస్ట్ ఫిగర్స్ 5 for 9, 5 wickets for 9 runs. Wonderful figures. Rashid Khan also 4 overs, 12 runs,
2 వికెట్స్. సో మ్యాసివ్ విన్తో వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది గ్రూప్ ఆఫ్ డెత్, డి ఫర్ డెత్. డి గ్రూప్లో ఉన్నారు వాళ్ళు. గ్రూప్లో వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది. సో ఆ గ్రూప్లో శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గట్టి పోటీ ఉంది. ఆ గ్రూప్లో నెట్ రన్ రేట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేయాల్సి ఉంది. దాంతో వాళ్ళకి మ్యాసివ్ విన్ సాధించారు ఉగాండాకి అగేన్స్ట్గా. అండ్ దే ఆర్ సిట్టింగ్ ప్రెటీ. మరొక మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్, ఎన్ వర్సెస్ ఎన్. ఆ మ్యాచ్లో కూడా నెదర్లాండ్స్ ఈజీగానే గెలిచారు. నేపాల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 106 మాత్రమే చేశారు. వాళ్ళ కెప్టెన్ రోహిత్ ఫుల్ నేమ్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. రోహిత్ అనే పేరు, మరొక రోహిత్, మన రోహిత్ లాగానే. అతను 30 అంతా చేశాడు. మిగతా ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. అండ్ నెదర్లాండ్స్లో యాక్చువల్గా నెదర్లాండ్స్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు రెలాఫ్ వ్యాండర్మార్, వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్. అండ్ వ్యాండర్మార్ కౌంటీ క్రికెట్ కమిట్మెంట్స్ వల్ల ఈ వరల్డ్ కప్ ఆడట్లేదు. అతను ఆడట్లేదు. కాలిన్ యాకర్మన్ అని ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కూడా ఆడట్లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ టీమ్. నెదర్లాండ్స్ ఎంత బాగా ఆడతారని మనం వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం. సో నెదర్లాండ్స్ బౌలర్స్లో టిమ్ ప్రింగిల్ అని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. వ్యాండర్మార్ ఉంటే అతను ఆడి ఉండేవాడు కాదేమో. అతను 3 వికెట్స్ తీశాడు, 20 రన్స్ మాత్రం ఇచ్చాడు. చాలా ఇంప్రెసివ్. అండ్ అదర్ బౌలర్స్ బాస్ డిలాడా వాళ్ళు కూడా వికెట్లు తీశారు. సో వ్యాన్ బీక్ వీళ్ళందరూ వికెట్స్ తీయడంతో ఏంటంటే 106కే నేపాల్ వాస్ షార్ట్ అవుట్. అండ్ నేపాల్ కూడా వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టింది. 3-4 వికెట్స్ తీసుకున్నారు వాళ్ళు. 4 వికెట్లు తీశారు నేపాల్ బిఫోర్ దే చేజ్ డౌన్ ద టార్గెట్. బట్ మ్యాక్స్ ఒడౌడ్ తెలుసు కదా, ఫుట్బాలర్ లాగా లాంగ్ హెయిర్ ఉంటుంది. నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్, ఓపెనర్. అతను ఒక అన్బీటన్ 50తో టీంని ఒడ్డుకు చేర్చాడు వితౌట్ ఎనీ హికప్స్. సో నెదర్లాండ్స్ హ్యాడ్ ఇట్ ఈజీ, ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ ఇట్ ఈజీ. ఇంగ్లాండ్ ఒక పాయింట్ కోల్పోయింది. అండ్ దేర్ బౌలర్స్ వర్ సమ్వాట్ హ్యూమిలియేటెడ్ బై ది స్కాట్లాండ్ ప్లేయర్స్. పెద్దగా మనకు పేరున్న ప్లేయర్స్ కాదు వాళ్ళు, కానీ స్కాట్లాండ్ వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పి. ఇంగ్లాండ్ వన్ ఆఫ్ ది ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్ కదా, కానీ వాళ్ళకి అంత మంచి స్టార్ట్ దొరకలేదని చెప్పక తప్పదు. ఈరోజు ఒకటే మ్యాచ్ ఉంది, ఇండియా మ్యాచ్ మాత్రం ఉంది. ఇండియా మ్యాచ్ కాబట్టి వేరే డిస్టర్బెన్స్ పెడదలుచుకోలేదు. నిన్న 3 మ్యాచ్లు ఉంటే ఇవాళ ఒకే ఒక మ్యాచ్ పెట్టారు. సాయంత్రం 8 గంటలకి ఇండియా మ్యాచ్ న్యూయార్క్. మిస్ కాకండి. ఎందుకు మిస్ అవుతారు మీరు? నేను చెప్పినా కూడా ఎవరు మిస్ కాదు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఆ మ్యాచ్ ఉంది.